గైస్ పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒక పీక్ ఎలివేషన్ రాయాలి. అదే ఈరోజు హోంవర్క్ అనమాట. ఆ ఎలివేషన్ ఏదో రాసి కామెంట్లో మెన్షన్ చేయండి. ద బెస్ట్ ఎలివేషన్ని నా స్టోరీలో మెన్షన్ చేసుకుంటా, వాళ్ళని ట్యాగ్ చేసి నా స్టోరీలో మెన్షన్ చేస్తాను. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, మొన్న వచ్చిన ఓజీ సక్సెస్ ఈవెంట్లో కొన్ని అద్భుతాలు జరిగాయి. వాటి మీద చాలా రకాల మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ మీమ్స్ మీద మనం రియాక్ట్ కాబోతున్నాం. సో వెంటనే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. దిస్ ఈస్ ద మోస్ట్ అవైటెడ్ ఛానల్ ఆన్ ది యూట్యూబ్ విత్ 600K సబ్స్క్రైబర్స్. అంటే మైనస్ ఎంతనో తెలీదు. లెట్స్ బిగిన్ ద షో. తీట పనులు చేయడం ఈజ్ ఏ హాబీ. సూపర్ డూపర్ సక్సెస్ సాధించినటువంటి నిర్మాతలిద్దరికీ కూడా శుభాకాంక్షలను తెలియజెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తీట పనులు చేయడం ఇంకోసారి ఇదే మేమ్లా మీరు సార్ మీరు డిప్యూటీ సీఎం సార్ అని అడ్జస్టింగ్గా బాగుంటుంది. మీ సైలెంట్లీ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఫంక్షన్స్ బీ లైక్ సుజిత్ అన్న ఇంట్రోవర్ట్ సంఘానికి ప్రెసిడెంట్ అనుకుంటా. నేను కూడా అలానే బిహేవ్ చేస్తాను. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎప్పుడున్నప్పుడు మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ అన్ని ఫంక్షన్స్ని అవాయిడ్ చేయలేం కదా, కొన్నిటికి బుక్ కావాల్సి వస్తుంది. ఏం చేశారా కళ్యాణ్ బాబుని అని. ఈ సినిమాని అందించి సూపర్ డూపర్ సక్సెస్ సాధించినటువంటి నిర్మాతలిద్దరికీ కూడా శుభాకాంక్షలను తెలియజెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గైస్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. లైక్ కరెంట్కి దారేది, మా ఏజ్ పెరిగే కొద్దీ లైక్ మేము చూసిన మూవీస్లో గబ్బర్ సింగ్, తర్వాత ఇట్లాంటి అజ్ఞాతవాసి అది పెద్ద రాడ్ అనుకోండి. సో ఇట్లాంటి మూవీస్లో అసలు ప్రమోషన్స్ కానీ ఏవి కానీ పెద్ద యాక్టివ్గా లేకుండా ఉంటున్నాయి. లైక్ మొన్న ఒకసారి బాలయ్య దగ్గర కూడా అదేంటి ఆహాలో ఒక షో జరిగింది. అప్పుడు కూడా కొంచెం ఇంట్రోవర్టెడ్గా కొంచెం ఇబ్బంది ఉంటుంది. శుద్ధితన్న అండ్ తమనన్న ఏం చేసిరో తెలియదు, కానీ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ కానీ మొత్తం ఎక్స్ట్రావర్ట్గా తయారు చేశారు. అసలు ఏం మంది పెట్టారా ఇట్లా తయారయ్యాడు. లైక్ ప్యూర్ ఇంట్రోవర్టెడ్గా ఉన్న పర్సన్ని మీరు ఎక్స్ట్రావర్ట్గా చేంజ్ చేసి పెట్టారు. ఆబ్వియస్ ఇస్ పాసిబుల్. నన్ను కూడా అలా చేంజ్ చేయొచ్చుగా, నేను కూడా పెద్ద ఇంట్రోవర్ట్. ఓజీ మూవీ చూసిన వాళ్ళందరికీ నేను ఒక డైరీ ఇస్తాను. అయితే మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లోకి వెళ్ళి జానీ మూవీ అని సెర్చ్ చేయండి. జానీ మూవీ అని సెర్చ్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. యూట్యూబ్లో జానీ మూవీ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత 9 days బ్యాక్ ఒకడు కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే టు బీ ఫ్రాంక్ ఏమైందంటే, నిన్న నైట్ అనుకుంటా, అయితే నేను ఎలాగో ఓజీ సినిమా చూసేసాము, ఓజీ మూవీలో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఏం చేసిన, యూట్యూబ్లోకి వెళ్ళి జానీ మూవీ సెర్చ్ చేసి చూస్తున్నాను. ఒక 40-50 minutes అయింది. ఓకే పర్లేదు బాగానే ఉందిలే అనుకొని ఏ కామెంట్స్ ఏమొచ్చినాయో చూద్దాం అని చెప్పేసి నేను స్క్రోల్ చేసిన. అయితే ఫస్ట్ కామెంట్ ఏముందో తెలుసా, వాడు కూడా 9 days బ్యాక్ ముందు పెట్టాడు. నాకు తెలుసు మావా, ఓజీ మూవీ చూశాక నువ్వు కూడా నాలాగే వచ్చి ఈ మూవీ చూస్తావని. వాడు ఎప్పుడో ముందే ప్రిడిక్ట్ చేసి పెట్టిండు, అది కూడా 9 days బ్యాక్. 9 days బ్యాక్ అంటే కరెక్ట్ వాడు కూడా 25th 26th మూవీ చూసింటాడు. మూవీ చూసి ఆ నెక్స్ట్ డే ఆ మూవీని చూసిన తర్వాత కామెంట్ పెట్టిండు అనమాట. నేను పిచ్చ షాక్ అయినా. మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తమనన్న బాగా ఎక్సైట్మెంట్ స్టేజ్ పోతుందిరా, ఒక్క స్టేజ్ పోనివ్వండి. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను ఓజీ టీం మొత్తంలో చూసి బాగా గమనించింది ఎవరైనా ఉన్నారంటే అది తమనన్నే. ఎందుకంటే ప్రతి ఒక్క ఈవెంట్లో అందరన్నా కాసేపు సైలెంట్గా ఉంటారేమో, కాస్త కొంచెం అలా ఉంటారేమో, కానీ తమనన్నా నేను ఎప్పుడు చూసినా లైక్ ముఖ్యంగా ఈ ఓజీ మూవీకి ఎప్పుడు చూడ స్పేస్లో ఆ స్మైల్ ఉంది. మీరు అది గమనించారా? కామెంట్ చేసి చెప్పండి. ఒరే సుజిత్ తమను అసలు మా అన్నని అసలు ఏం చెప్పి ఒప్పించారా, ఆయన డిప్యూటీ సీఎం అని మర్చిపోయి వైబ్ అవుతున్నాడు. గైస్ మీరు ఒకటి గమనించారా, లైక్ ఈ ముగ్గురు ఉన్నారుగా, లైక్ దెర్ ఈజ్ ఏ రూల్ అనమాట. లైక్ ఇప్పుడు మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరైనా ఒక 3 friends ఉన్నారనుకో, ఆ
ఆ గ్రూప్ ఆల్వేస్ లెజెండరీ ఉంటుంది. లైక్ దానిలో ఒకడు ఇంట్రోవర్టెడ్ ఉంటాడు లైక్ మన సుజితన్ లాగా, అండ్ ఒకరు అంబివర్టెడ్ ఉంటాడు, అంటే అటు ఇంట్రోవర్టెడ్ కాకుండా అటు ఎక్స్ట్రావర్టెడ్ కాకుండా లైక్ అట్లా ఉంటారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కదా. అండ్ ఇంకొకరేమో అటు ప్యూర్ ఆన్ ఎక్స్ట్రావర్టెడ్ ఉంటారు లైక్ తమన్ లాగా. లైక్ ద గ్రూప్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ ఈస్ ఆల్వేస్ లెజెండరీ. నాకు అలా అనిపిస్తుంది బ్రో. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో. లైక్ ఏం చెప్పి నిజంగానే అసలు ఏం చెప్పి ఒప్పిస్తున్నారో తెలియదు. ఆ ట్రిక్ ఏదో వేరే డైరెక్టర్లకి వేరే ప్రొడ్యూసర్లకి కూడా చెప్తే కొంచెం వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో. సో ఇది నా ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి రియాక్షన్ వీడియోస్ ఇంకా కావాలంటే వెంటనే మన ఛానల్ని ఫాలో చేసుకొని పెట్టుకోండి. ఇంకా చాలా దాసం కుప్పలు తప్పలుగా ఇంకా చాలా ఉన్నాయి. సో వీడియో నచ్చితే ఓజీ అని మెన్షన్ చేయండి.